హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, సీతాఫలం పండు ఇదండి ఊరకనే వచ్చేసింది, పండిపోయి మంచిగా. ఇంకా చెప్పా కదా, ఇది ఆ రోజు మళ్ళీ కోస్తాను ఇదని. అదొకటి. ఇక్కడ సొరకాయ ఒకటి ఉంది, ఇదిగండి. ఇది సైజు ఇంతేనండి, ఇంకా కోసి చూపిస్తా. ఇక్కడ చూడండి, నేతి బీరకాయ ఒకటి ఉంది, ఇది కూడా కోసి చూపిస్తానండి. ఇదిగండి, ఇక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలు కోసుకొని చూపిస్తాను. ఇదిగండి, ఇక్కడ అరటి చెట్లు అప్పుడప్పుడు ఒక పాడైపోయిన ఉల్లిపాయ వేసానండి. ఇక చూడండి వచ్చినాయి. మనం ఒక ఉల్లిపాయ ఇంట్లో చేసినా బాగా వస్తుంది. ఇదిగోండి, ఉల్లి పువ్వు, ఉల్లి గింజలు నల్లగా వస్తాయి. ఇవి మళ్ళీ మనం వేసుకుంటే మంచిగా మొలకలు వస్తాయండి. ఉల్లి నారు వచ్చింది. దీన్ని మళ్ళీ మనం అక్కడక్కడ నాటుకోవచ్చు. వీటిని జాగ్రత్త చేస్తా. ఇవండి ఉల్లిపాయలు ఇన్ని వచ్చినాయి. ఇది ఇంకో దాంట్లో ఉంటే అవి కూడా పీకాను. చూడండి ఎన్ని వచ్చినాయో. పూలు కోస్తున్నా. ఇదండి, ఈ చెట్టు అయితే రోజుకి 7-8 పూలు అండి. ఈరోజు 8 పూలు వచ్చినాయి. ఇవన్నీ కోసి చూపిస్తాను. ఇదండి, నేతి బీరకాయ ఒకటి, సొరకాయ ఒకటి, బెండకాయలు మొన్న 3 రోజులు నాడుకొని కోసుకొచ్చా. 10 కాయల పైన వచ్చినాయి, 12 ఏమో వచ్చినాయి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇవన్నీ బీన్స్, ఉల్లి విత్తనాలండి. నెక్స్ట్ టైము నేను నారులాగా పోద్దామని అనుకుంటున్నా. జాగ్రత్త చేసుకొని మన తోటలో వచ్చిన ఉల్లి విత్తనాలు, ఉల్లిపాయలు కూడా వచ్చినాయి అంటున్నాడు ఈయన. ఇంత మండే ఎండల్లో కూడా చూడండి మనకి ఎంత హార్వెస్ట్ వచ్చిందో. ఇది కొంతమందికి చిన్న హార్వెస్ట్ అవ్వచ్చు. నాకైతే ఇంత ఎండలకి నీళ్లు పోసి పెంచుకొని పైన మిద్దె మీద ఎండకి మొక్కలు మాడిపోకుండా చూసుకుంటా ఇంత హార్వెస్ట్ తీసుకొని ఇప్పుడు దాకా మొక్కలకు నీళ్లు పోసి ఇవన్నీ తిరిగి హార్వెస్ట్ చేసుకొని వచ్చేసరికి నాకు ఇప్పుడు 9 దాటింది, 9:15 ఏమవుతుంది. మరి ఇది నాకు ఆనందమే కదండి. మన మిద్దె తోట సమ్మర్లో కూడా ఇంత హార్వెస్ట్ ఏది లేదనుకున్నా మనకి ఎంతో కొంత ఇస్తుంది కాబట్టి నాకు ఈ హార్వెస్టే గొప్పగా ఉంది. ఓకే అండి, నా వీడియో నచ్చితే, నా హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రాయండి నా హార్వెస్ట్ ఎలా ఉందో. ఇదండి, దేవుడి దగ్గర పెట్టి తీద్దామని ఇంకా తీయటం లేదండి. ఓకే, ఉంటానండి. బాయ్ అండి.